హలో దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరుణ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఐ జస్ట్ వాంటెడ్ టు షూట్ అ డే ఇన్ మై లైఫ్. నేను మా తమ్ముడి దగ్గరికి వెకేషన్ వచ్చాను. యూ వాంటెడ్లీ మేక్ సౌండ్స్ వెన్ ఐ స్టార్ట్ షూటింగ్ అ వీడియో. మరి ఇప్పుడు నువ్వు యూ హ్యాడ్ టు గో అండ్ టర్న్ ఆన్ ద మైక్రోవేవా? నేను పై సన్సౌండ్స్ అనుకోలేదు, పైకి పోయి జాబ్ తీసుకోవాలి కదా. సో బేసిక్లీ దీన్ని బట్టి అర్థమై ఉంటుంది దట్ ఐమ్ ఇన్ మై బ్రదర్స్ ప్లేస్. అండ్ పొద్దున్న లేచి నేను ఎప్పుడు వీడియో షూట్ చేద్దాం అన్నప్పుడే డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. మొన్న కూడా నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నప్పుడు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినాడు. సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్లీ దిస్ ఇస్ నాట్ మై రెగ్యులర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. మా తమ్ముడు వాళ్ళ దగ్గర వచ్చినా కాబట్టి నాకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. పొద్దున్నే లేచి వండి బ్రేక్ఫాస్ట్ చేసి యూనో లైక్ అన్ని పనులు చేయాలని నాకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ లేవు. మొత్తం వాడి మీద తోసేయచ్చు. బట్ ఈరోజు లైక్ కొన్ని పనులు ఉన్నాయన్నమాట. చాలామంది అడుగుతుండే మోమోగాడిని చూపించండి, మోమోగాడితో వ్లాగ్ చేయండి అని చెప్పి. సో మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ హౌ వీఆర్ స్పెండింగ్ సమ్ టైమ్ అండ్ మా మోమో గడి ఎట్లా కేర్ తీసుకుంటాము అని చెప్పి. సో లెట్స్ గో. పొద్దున వీడు క్లీన్ చేసుకొని ఆడ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు అనుకుంటా. నాకు ఒక బౌంటీ కాల్ చేయడం ఒక్కటంటే ఒక్కటే షీట్ ఇచ్చినాడు. ఒకటే అడిగినా కదా. ఆ వరుణ్తో కూడా ఇంత గొడవ పడుతున్నా లేదో తెలియదు కానీ వీటితోనైతే మస్తు గొడవ పడతా. సో బేసిక్లీ ఇల్లంతా మెస్సీ ఉంది, ఇంకా సర్దుకోలేదు. అండ్ మేము వచ్చినప్పటి నుంచి టెక్సస్ కూడా ఫుల్ వర్షము, అదంతా చల్లగా ఉంది, వర్షం పడుతుంది. సో బయట గడ్డి కూడా చాలా పచ్చిగా ఉంటుంది. అండ్ మోగాడు లైక్ హిస్ స్టింకింగ్. సో జనరలీ 1 వీక్ ఒకసారి చేపిస్తాము అండ్ ఇట్స్ బీన్ లెస్ దెన్ అ వీక్ వాళ్ళు స్నానం చేయించి సో ఈరోజు షవర్ చేద్దాము అని చెప్పి బయటికి తీసుకెళ్తున్నాము. ఇండియాలో ఉంటే అయితే నేనే షవర్ చేపిస్తుండే ఇంట్లోనే. బట్ ఇక్కడ లైక్ there's few pet stores or కొన్ని సర్వీస్ షాప్స్ ఉంటాయి వేర్ యూ కెన్ టేక్ యువర్ పెట్. మనమే అక్కడ స్నానం చేయించవచ్చు అనమాట. సో మన షాంపూ కండిషనర్తోనే తీసుకొని వెళ్ళొచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసింది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదంతా యూజ్ చేస్తున్నందుకు ఇట్ విల్ కాస్ట్ అస్ అరౌండ్ $20 ఆర్ సంథింగ్. లేదు మనమే వాళ్ళతోనే ఆప్ట్ చేయించుకుందాం, స్నానం చేయించుకుందాం, గ్రూమ్ చేయించుకుందాము అంటే ఇట్ విల్ కాస్ట్ మోర్. సో సర్లే ఎట్లయినా మనము చేయించుకుందాము అన్నట్టు వెళ్తున్నాం. ఫస్ట్ అయితే వాడికి ఫుడ్ పెట్టేసి వాడు తిన్నాక మేము కూడా అందులోపల ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి విల్ గో. దొంగ పుష్కల్ స్నానం చేద్దామా? స్నానం చేద్దామా? స్నానం చేస్తావా? చేద్దామా స్నానం చేద్దాం. వెళ్ళి స్నానం చేద్దాం. ఈ గిన్నె గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది. మా మమ్మీ ఫస్ట్ మా మోమోగడికి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసింది ఈ గిన్నెలో. ఈ గిన్నె ఇంత షేప్ అవుట్ అయిపోయినా కూడా ఇదే గిన్నెని ఇండియా నుంచి యూఎస్కి పంపించింది. ఎందుకంటే ఈ గిన్నెని చూస్తే అంటే మోమోగడికి గుర్తొస్తాడంట. ఈ గిన్నె ఇంత అయినా హీ ఫీల్ కంఫర్టబుల్. ఇంత షేప్ అవుట్ అయిపోయి ఇట్లా అయిపోయినా కూడా హీ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఈటింగ్ దిస్. ఏం కావాలి? ఇందులో పెడతా. నీకు ఇంకా చల్లగా కావాలి ఫుడ్, ఇప్పుడే కాదు మోమోలు.
మోమోగాడ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి అది కొంచెం చల్లగా అయినాక వాడికి పెట్టేసినాను. అండ్ అంత లోపల మా మమ్మీ కాల్ చేసింది ఇండియా నుంచి. సో మాట్లాడుతూ కూర్చున్నా, మోమోగాడ్ తినేటప్పుడు చూపెట్టు, వాడు మంచిగా తింటున్నాడా లేదా అని చెక్ చేసుకుందనమాట. సో దాని తర్వాత ఇంకా వాడి బాత్ కోసం అని చెప్పి మేము పెట్ స్టోర్కి వెళ్ళినాము. అక్కడే వాష్ స్టేషన్స్ ఉండే అనమాట. సో మనం $20 కడితే మనం వాళ్ళ షాంపూ కండిషనర్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నేను మా షాంపూ కండిషనర్ తీసుకొని వెళ్ళిన, బట్ అక్కడ పెట్ స్టేషన్లో వాడికి స్నానం చేయించిన. పింక్ బాల్ నువ్వేనా? స్టింకీ గై, స్టింకీ గై. No, come here, sit, almost sit. నేను ఇండియాలో ఉంటే మాత్రం మోమోగాడికి స్నానం చేయించే రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే. నేను కూడా హ్యాపీగా స్నానం చేపిస్తాను, ఫస్ట్ రెడీ అయి కూర్చుంటా. ఎందుకంటే నాకు అది కొంచెం థెరపీ లాగా అనిపిస్తుంది. ఇంకా వాడు నేను మంచిగా టైం స్పెండ్ చేస్తాము. వాడు అంటే హీ గివ్స్ హిస్ పాస్, నీ రైట్ లెగ్ ఇవ్వు, లెఫ్ట్ లెగ్ ఇవ్వు అంటే వాడు మంచి చేతిలో పెడతాడు, స్నానం చేయించుకో నేను కూడా చిల్ అవుతా అని చెప్పి. సో ఇంకా ఏమి బ్రెయిన్లో ఏం థాట్స్ లేకుండా ప్రశాంతంగా వాడికి స్నానం చేపిస్తూ కూర్చుంటా. సో దట్ ఈస్ లైక్ అ థెరపీ ఫర్ మీ అండ్ ఇట్స్ అ వెరీ బాండింగ్ ఎక్స్పీరియన్స్ మా ఇద్దరికి కూడా. ఇక్కడ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉండే, బికాస్ సౌండ్స్ వస్తుండే, డిఫరెంట్ స్టిమ్యులై ఉండే, కానీ ఇంకెట్లో అట్లా మేనేజ్ చేసిన. కానీ హీఈస్ అ వెరీ వెరీ గుడ్ బాయ్, మంచిగా వింటాడు. చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది. ఎక్కడికి అమ్మలు? వెళ్ళామా ఎక్కడికన్నా? కిందికి వెళ్ళామా వాకింగ్కి వెళ్ళామా తినేసే ఫస్ట్, హ్యావ్ సమ్ ఫుడ్, వెళ్దాం. కవర్ సౌండ్, డబ్బా సౌండ్. కొరకాల మొమ్మని. ఎక్కడికి కూర్చున్నారు మోమోగాళ్ళు? బయటికి వెళ్తున్నామంటే చాలు ఫస్ట్ వచ్చి కార్లో కూర్చుంటాడు. ఈ మధ్య ఇట్లా కార్ రైడ్స్ చాలా అలవాటు అయిపోయింది. ఇండియాలో ఉన్నప్పుడు వెనక సీట్లో కూర్చుంటుండే, కానీ ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కదా కార్లో, సో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. నాది యాక్చువల్లీ ఒక మెంటార్షిప్ సెషన్ ఉండే, సో నేను రాను అనుకున్నా, వీళ్ళతో వెళ్ళను అనుకున్నా, బట్ తొందరనే అయిపోయింది. మోగాడేమో వీళ్ళు బయటికి వెళ్ళినప్పటి అనుకుంటా కూర్చున్నాడు. వీడి కోసం ఉందాం అనుకున్నా, కానీ సరే వీడిని కూడా కార్లో తీసుకెళ్దాం అన్నందుకు నేను కూడా వస్తున్నా. అంతేనా మోమో? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? సో మా వాళ్ళు లోపలికి వెళ్ళినారు ఇండియన్ గ్రాసరీస్ తెచ్చుకుందామని స్టోర్లోకి. ఒకడు వెనకాల ఉన్నాడు, కొద్దిసేపు ఎందుకులే అని చెప్పి నేనే ఉంటున్నా. వాడు ఉంటాడు కార్లో జనరల్లీ. కొద్దిసేపు ఒక 10 minutes తర్వాత నేను లోపలికి వెళ్తా. ఉమ్మలు వెళ్దామా? లోపలికి వెళ్దామా? నువ్వు నేను ఒక ఫ్రెండ్ పట్టట్లేదు, మ్యాచింగ్ వేసుకుంటున్నాం. తల కట్ చేస్తున్నావు ఎందుకురా?
ఈ డాలస్కి వచ్చినప్పటి నుంచి మంచి గ్రాసరీస్ తెచ్చుకొని ఇంట్లో ఫుడ్ కుక్ చేసుకొని తిందాం అనుకుంటాము. సరే బయటికి వచ్చేసినాం కదా, లేట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి ఏం కుక్ చేసుకుంటాము అని చెప్పి కనిపించిన రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఈ ఫుడ్ బాగుంటుంది, ఆ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్తున్నాడు మా తమ్ముడు. సో మోస్ట్ ఆఫ్ ద నైట్స్ మేము ఇంకా బయటనే చేస్తున్నాం డిన్నర్. అండ్ ఈరోజు కూడా మేము డిన్నర్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. వన్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే డాలస్లో మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ ఫుడ్ మనకి ఇండియాలో దొరికినట్టే అనిపిస్తుంది. మేము ఉండే ప్లేస్లో కూడా డిఫరెంట్ ఫుడ్ దొరుకుతుంది, ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ అనిపిస్తుంది, కానీ డాలస్లో ఉన్నంత పర్ఫెక్ట్గా అనిపించదు. సో ఫుడ్ ఆప్షన్స్ కొంచెం ఎక్కువ, రెస్టారెంట్స్ కూడా చాలా డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ బాగుంటుంది. సో అన్నీ ట్రై చేస్తుండే. అండ్ మా మోమగాడిని మేము కార్లో వదిలేసినాం, విండో కొంచెం ఓపెన్ చేసి. ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 1 hour మధ్యలో ఉండే రెస్టారెంట్లో. అంతవరకు వాడు కార్లో ఉన్నాడు. అండ్ దాని తర్వాత ఇంటికి రిటర్న్ అయినాం. సో యా, దిస్ ఇస్ హౌ వి స్పెంట్ అవర్ డే. అండ్ హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బయట తినేసినాం కాబట్టి ఇప్పుడు ఏం తినాం, మేము ఫుల్ అయిపోయింది అందరు టమ్మీస్. మా మొమ్మగాడికి ఫుడ్ పెట్టి వాకింగ్కి తీసుకెళ్తాము. ఎట్లా చేస్తున్నాడు చూడరా వాకింగ్కి తీసుకెళ్తామంటే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, బికాస్ మా ఛానల్కి చాలా పుష్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బాయ్.